అందరికీ నమస్కారం. మార్చి 26వ తారీఖున మేషరాశి వారికి గురువారం రోజు జాతక ఫలితాల గురించి మరి మేషరాశి వారు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోయి. మరి ఈ రోజున సాయంత్రం 4:30 నుండి మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని మార్పుల గురించి తెలుసుకుందాం. అలాగే ఈరోజు మీరు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకుందామండి. అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం నిజంగా మీరు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే మీ వెనుక జరిగేది తెలిస్తే మీకు ఖచ్చితంగా మీరు ఈరోజు ఆశ్చర్యపోతారు. అసలు మీరే కాదండి, మీ జీవితంలో చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా కని విని ఎరుగని ఎటువంటి సందర్భం అనేది రేపటి రోజున మీ జీవితంలో ఏర్పడబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఏ విషయాన్నైనా సరే మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారనే చెప్పుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులనే చెప్పుకోవాలి. అంటే మనసులో ఒకటి పైకి ఒకటి అనేటటువంటి వ్యక్తులైతే కారండి. దేన్నైనా సరే తెగించి ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయి ఉంటారు. ఎంతటి సమస్యకైనా సరే ఎదురు నిలబడే వ్యక్తులు అయి ఉంటారు. అది ఎంతటి పనైనా సరే మీరు సాధించి తీరుతారు. అది ఏ పనైనా సరే మీరు చేయగలరు. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ పని కోసం ఎంత దూరమైనా సరే వెళతారని చెప్పుకోవాలి. మానసిక ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు, మానసిక ప్రయత్నాలు అనేవి మీకు ఎదురవబోతున్నాయి. మీకు ఇవే ఎక్కువగా ఎదురవుతూ ఉన్నాయి. కాకపోతే మీకు ముఖ్యంగా ఎదురయ్యేటటువంటి సంఘటన ఏమిటి అంటే ఈరోజు సాయంత్రం 4:30 తర్వాత మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి మీరు సహాయం అందే సంఘటనలు అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఊహించినటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి నుంచి మీరు ఏ సహాయం పొందగలుగుతున్నారు అనే విషయం మనం కనుక చూసినట్లయితే మీరు అసలు ఊహించిన విధంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారని ఊహించలేని విధంగా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుందని మీరు అసలు ఊహించి ఉండరు. ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి చాలా మిమ్మల్ని నష్టపెట్టినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా సమస్యల్లోకి మిమ్మల్ని తోసేశాడు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని మానసికంగా చాలా ఒత్తిడికి కలిగించినటువంటి వ్యక్తే. వారి తప్పులు వారు తెలుసుకుని వారి జీవితంలో చేసినటువంటి ఇబ్బందులన్నీ కూడా, వారు చేసినటువంటి సమస్యలు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని తిరిగి మరలా మీకు సహకారంగా నిలబడేటటువంటి అవకాశం అనేది వారికి రానే వచ్చిందని, వారి యొక్క సహకారం మీకు లేకపోయినప్పటికీ మీరు మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే వారు ఎవరో తెలిస్తే వారు ఎవరో కాదండి, వారు మీ బంధువులు అయి ఉండవచ్చు, లేదంటే మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండొచ్చు, మీ స్నేహితులు అయి ఉండొచ్చు, మీ యొక్క కుటుంబ బంధుత్వం అయి ఉండవచ్చు, లేదంటే మీకు జీవితంలో పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, మీ యొక్క గతంలో ఉన్నటువంటి మీ యొక్క జీవితం నుంచి ఎవరో ఒకరు అంటే పూర్తిగా తొలగిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు. అయితే స్త్రీలు కానివ్వండి, లేదంటే పురుషులు కానివ్వండి, ఇలా ఎవరైనా కావచ్చు. అలా ఒక వ్యక్తి ద్వారా రేపటి రోజున సాయంత్రం 4:30 తర్వాత వారు ఆర్థికంగా మీకు సహాయాన్ని అందించబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ రోజున ఒక మంచి అవకాశాన్ని మీకు మార్గదర్శకంగా చూపడానికి మీ జీవితంలో ఎక్కువగా ఒక అవకాశం అనేది కనిపించబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు దేన్నైతే కోల్పోయారో, మీరు ఏ పని అయితే చేయలేకపోతున్నారో, ఏ విషయంలో అయితే మీరు పూర్తిగా వ్యతిరేకాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి వాటి నుంచి మీకు పూర్తిగా ఒక విముక్తి అనేది లభించబోతుందనే చెప్పుకోవాలి. మరి ఆ వ్యక్తి వలన బంధువులు మిమ్మల్ని ఎవరైతే సమస్యల్లో పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే బాగా ఇబ్బందులు పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేసి మాట్లాడారో, మిమ్మల్ని ఎవరైతే చికాకులకి గురి చేశారో, తిరిగి మరలా వారే మీ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మీ మంచి కోరి మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని తిరిగి మరలా మీకు సహాయం చేయడానికి ఈరోజు ముందుకు రాబోతున్నారని చెప్పుకోవాలి. కానీ వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా మీరు మర్చిపోయి అలాంటి సహాయాన్ని మీరు అందిపించుకోవడమే మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే వారి సహాయాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు రేపటి రోజున మీకు మంచి చేస్తారని నమ్మకం లేదు. కానీ ఒకవేళ వారు మీకు మంచి చేసినా కూడా వారు మీ నుంచి ఏదో కోరుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు రేపటి రోజున మారతారని మాత్రం నమ్మలేము. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున ఎవరైనా సరే ఆ విషయంలో ఆచితూచి అంచనాలు వేసుకోవడం అనేది చాలా మంచిది. అది మీకు చాలా మంచిదని చెప్పుకోవాలి. అయితే మీరు గతంలో వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ దగ్గరికి వచ్చి మేము మంచి చేస్తాము, మీ మంచి కోరుతున్నాము అని అంటే మాత్రం మిమ్మల్ని నమ్మకండి. ఎందుకంటే మీరు మాత్రం వారు మీ గురించి ఎప్పుడో కూడా చెడ్డుగానే మాట్లాడిన వారు మీ నుంచి మంచి కోరి ఎందుకు వస్తున్నారంటే మీ నుంచి ఏదైనా సరే ఆశించడానికే వస్తున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని నిస్వార్థంగా సహాయం చేస్తే మాత్రం పర్వాలేదు. కానీ స్వార్థంగా తను మీకు ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే మాత్రం అటువంటి వ్యక్తుల వల్ల మీకు చాలా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మరొక విషయం ఏమిటంటే మీరు ఊహించినటువంటి ఒక అవకాశం అనేది
ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగ విషయంలో కానీ లేదంటే వ్యాపార విషయంలో కానీ అలాగే బహిరంగ పరిచయాల ద్వారా మీకు ఒక చిన్న ప్రయత్నం అనేది మీకు ఒక పెద్ద విజయంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగంలో సమస్యల్ని చికాకుల్ని ఎదుర్కొంటూ నష్టాల్లో బారిన పడుతున్నారో లేదా వ్యాపారంలో మీరు అన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ నష్టపోతున్న వారు ఎవరైతే ఉన్నారో చికాకులు సమస్యలు కలిగి ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఒక వ్యక్తి ఒక చిన్న ప్రయత్నం ద్వారా ఈ రోజున మీకు ఒక విజయం అనేది మీరు సాధించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే గడిచిపోయినటువంటి రోజుల్లో మీరు ఏవైతే పనులు వాయిదాలు వేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా అవైతే ముందుకు సాగే కదిలినట్టుగా అనిపిస్తుంది. గతంలో మీరు ఏవైతే వ్యాపార పరంగా సమస్యల్లోకి వెళ్ళిపోయారో ఉద్యోగపరంగా ఏవైతే చికాకుల్లో ఉన్నారో గడిచినటువంటి రోజుల్లో ఏవైతే కొన్ని సమస్యలు నష్టాల్ని కలిగించాయో వాటి నుంచి కూడా మీకు ఈ రోజు పూర్తిగా విముక్తి కలిగినటువంటి రోజుగా అనిపిస్తుంది. అలాగే కొత్త అవకాశాలు అనేవి ఈరోజు మీకు అందబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే దేశపూరితమైనటువంటి అవకాశాలు ఆ యొక్క దేశపూరితమైనటువంటి అవకాశాలు ఏదైనా గొడవలు తెచ్చిపెడుతున్నాయా అనే విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నాలు మిమ్మల్ని చాలా విధాలుగా బాధపెడుతూనే ఉన్నాయి. ఆ యొక్క ప్రయత్నాల నుంచి ఆ యొక్క చేసినటువంటి పనుల నుంచి కూడా మీరు ఎంతో మానసిక బాధను కూడా కలిగి ఉండవచ్చు. అయితే వారు ఆడవారు అయ్యుండొచ్చు లేదంటే మగవారు అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మీరు తప్పకుండా వాటి నుంచి బయటపడాలి. ఈరోజు మీరు చేసేటటువంటి చిన్న పరిహారం అనేది శత్రునాశనాన్ని కోరుతుంది. అంటే శత్రువులు మనకు ఏది చేసినా సరే వారికి ఎదురుగా నిలబడి అంటే అది మనకి ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. అది కూడా తెలుసుకుందామండి. అలాగే మీరు ఊహించినటువంటి అవకాశాలని పొందుతారు. ఈ రోజున మంచి లాభాలని పొందుకుంటారు. కానీ మీరు బాగుపడుతున్నారని అనుకుని తెలుసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు చూడండి. వారు మీ స్నేహితులు కానివ్వండి, మీ బంధుమిత్రులు కానివ్వండి, మీ ఇరుగు పొరుగు వారు కానివ్వండి, ఇలా ఏ విధమైనటువంటి వ్యక్తుల్లో అయినా సరే మీరు బాగుపడుతున్నారు అంటే మాత్రం వారు ఓర్వలేని తనముతో వారి ఏడుపు వలన వారు చేసేటటువంటి కుట్రల వలన మీకు దక్కేటటువంటి విజయాలు వారు చేసేటటువంటి పనుల వలన మీకు కొంచెం వెనకబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వారి నుంచి మీరు సురక్షితంగా బయటపడి వచ్చేటటువంటి అవకాశాన్ని వచ్చేటటువంటి డబ్బుని వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు చేయవలసినటువంటి పరిహారాల గురించి కూడా తెలుసుకుందామండి. అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా చెప్పాలి అంటే మాత్రం ఈ రోజు ఎంతో గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మంచి గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున ఆ శివ భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున మీకు అండగా శివయ్య అండ దొరకాలి అంటే ఈ రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేసి సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసుకుని అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకోండి. లేదంటే శివాలయం ఉంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివునికి 11 ప్రదక్షిణలు చేసుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటూ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మనకి శివుని యొక్క ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అన్నట్లుగా ఆ శివుని యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏ పైనైనా చేయగలుగుతాం. మీకు ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా సరే ఆ శివుని యొక్క అనుగ్రహం ఉండడం వల్లే మీరు ఏ పైనైనా చేయగలుగుతున్నారని చెప్పుకోవాలి. లేదు మేము చేయలేము అనుకుంటే మాత్రం ఇంట్లో ప్రశాంతంగా ఉండి ఆ శివనామ స్మరణ వినిపించే విధంగా టీవీలో శివుడి యొక్క పాటలు కానీ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనుక మీరు పెట్టుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే విభూతిని ధరించండి. అలాగే ఇంట్లో పరమేశ్వరుని యొక్క చిత్రపటం ఎదుట ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి మరి మంచి జరుగుతుంది.